ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అందరికీ నమస్కారం. 2026 జనవరి మాస ఫలితాలు, గోచార ఫలితాలు. మిథున రాశి వారికి కాస్త ఓపిక, ప్రశాంతత, ఇతరుల మీద కన్నా మీ మీద మీకు సరైనటువంటి దృక్పథం, అంటే మీ గురించి మీరు ఆలోచించుకునే ప్రయత్నం. అనవసరంగా దూర ప్రయాణాలు గొప్పగా మీకు అంతగా అనుకూలించే అవకాశం లేదు. దూర ప్రయాణాలు ఏర్పాటు చేసుకోకండి, అది కాస్త మీకు ఇబ్బంది కలిగించేటువంటి అవకాశం ఉంది. దూర ప్రయాణాలు వద్దు. స్వదేశంలో కూడా ప్రయాణాలు జాగ్రత్త ఉండి, రాత్రిపూట కన్నా పగటిపూట ప్రయాణాలు మీకు చాలా అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతుంది. ఆ విషయాన్ని గమనించుకోండి. అలాగే వస్తువాహన సౌలభ్యం. ఇక్కడ 2 విషయాలు. సెకండ్ హ్యాండ్ వస్తువుల్ని కొనుగోలు చేయకండి. ఫస్ట్ హ్యాండ్ వస్తువుల్ని 2 లేదా 4 వారంలో కొంటే మీకు లాభం. ఇక్కడ మరి చెడు ఫలితాలు ఉన్నాయంటే చెడు ఫలితాలు లేవు, స్వయంకృతాపరాధాలు ఉన్నాయి. ఈ స్వయంకృతాపరాధాలు ఉన్నప్పుడు ఏమిటంటే మితిమీరినటువంటి డిపెండెన్సీ, ఇతరుల మీద ఎక్కువగా ఆధారపడడం, స్వకుల దూషణ, అలాగే పరుల మీద దూషణ, లేని వ్యవస్థలోకి వెళ్ళడం, అత్యాశకు లోనవడం లాంటిది బాగా కనబడుతుంది. కాబట్టి కాస్త ఆ విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. ఇక్కడ 1-3 వారాల్లో సామాన్య ఫలితాలుగా ఉన్నాయి. కొత్తగా పెట్టుబడులు పెట్టి వ్యాపారం చేసే ప్రయత్నాన్ని చేయకూడదు. ఉన్న వ్యాపారం నడిపించుకోవచ్చును. కొత్త వ్యక్తులతో వ్యాపార భాగస్వామ్యం కూడదు. పాత వ్యక్తులతో పాత వ్యాపారాన్ని తప్పకుండా మీరు భాగస్వామ్యం ఉండవచ్చు. దాన్ని ఎక్స్టెన్షన్ చేయవచ్చు. వేరే రాష్ట్రానికి కూడా దాన్ని ఎక్స్టెన్షన్ చేయవచ్చు. తప్పకుండా అనుకూలంగా ఉంటుంది. వాహన సౌఖ్యం ఉంటుంది, ధనలాభం ఉంటుంది, రుణ విమోచన ఉంటుంది, రోగనాశనం ఉంటుంది. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువుల వారికి లాభము, రుణపీడ పరిహారం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో అభివృద్ధి పొందుకోవడం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాపారం లాభాలు పొందుకోవడం, ఈవెంట్స్ చేసేవారికి కొత్త కొత్త ఈవెంట్స్ లభించే అవకాశాలు. ఈ 1-3 వారాల్లో విదేశాల్లో ఈవెంట్స్ కన్నా స్వదేశంలో ఈవెంట్స్ లాభాలు. ఒకవేళ విదేశాల్లో కూడా మీకు ఈవెంట్స్ ఆఫర్ చేసినట్టయితే ముందుగా 50% మీ అకౌంట్లో వేసుకోండి. ముందుగా 50% అకౌంట్లో వేసేసి అప్పుడు అగ్రిమెంట్ రాసే ప్రయత్నం చేయండి. లేకపోతే ఇబ్బందులు అవకాశం. తొందరపాటు చర్యలకు అతి కూడా సర్వత్రా చేయొద్దు. వాళ్ళు 30% ఇస్తాను అడ్వాన్స్, యాక్సెప్ట్ చేయండి. లేదు మా కిరణ్ శర్మ 50% అడిగాడు, 50% అడ్వాన్స్ చేయండి, అలా అక్కర్లేదు. మొండి పట్టుదల కాదు, అడ్వాన్స్ మీ చేతిలో ఉంటే మనకు నష్టపోయేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అందరికీ మన వాళ్ళకు కూడా టైం తీసుకోవాలి కదా. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈవెంట్ చేసేవారు కూడా అలాగే ఉండండి. కాస్త జాగ్రత్త పడితే మీకు మంచిది. వ్యాపార పరంగా చూసినట్టయితే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు. అలాగే డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు. ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. మంచి మాట తీరు, ఏ పనైనా చేయగలిగేటువంటి మంచి మాట తీరు. 1-3 వారాల్లో కాస్త మాట జారే అవకాశం ఉంది. కాస్త జాగ్రత్తగా ఉండండి. 10 మందిలో మాట్లాడుతున్నప్పుడు చాలా ఆలోచించి మాట్లాడండి. టంగ్ స్లిప్ అవ్వడం వల్ల మీకు నష్టం. ఎవరిని ఎక్కడ ఎలా మాట్లాడుతున్నాం, ఎలాంటి హాస్యం ఆడాలి, ఆడవాళ్ళతో ఎలాంటి హాస్యం మాట్లాడాలి, మగవాళ్ళతో ఎలాంటి హాస్యం మాట్లాడాలి, ఇది ఆలోచించుకోండి. ఎందుకంటే ఈ హాస్యం అపహాస్యం అయితే కష్టం. ఆ విషయం గుర్తుంచుకోండి, లేదా ఇబ్బందులు పడతారు. బట్ బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ, ఈవెంట్ చేసేవారికి, ఈవెంట్ మేనేజ్మెంట్ మంచి లాభాలు. విదేశాల్లో కూడా ఈవెంట్స్ లభించే అవకాశాలు ఉన్నాయి. అది 2-4 వారాల్లో చాలా మంచి శుభయోగాలు ఉన్నాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధనప్రాప్తి ఉంటుంది. అయితే 1-3 వారాల్లో జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అనవసరంగా మీరు అతి చేస్తే కాస్త ఇబ్బంది కలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి లాటరీలకి దూరంగా ఉండే ప్రయత్నం చేసి, జూదం ఏమాత్రం మీకు మంచిది కాదు, చాలా నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. విద్యార్థులు అప్రమత్తంగా ఉండండి. ఇతరుల మీద ఎక్కువగా ఆధారపడకండి. ఎప్పుడు మనకి 1-3 వారాల్లో ఎక్కువగా ఇతరుల మీద ఆధారపడకండి. బట్ స్వయం కృషి మీరు రాసే పరీక్షలు మంచి విజయాన్ని సాధిస్తాయి. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, ఉద్యోగస్తులు కూడా మంచి లాభాలు ఉన్నాయి. 1-3 వారాల్లో కాస్త ఒత్తిడి ఉంటుంది, పై అధికారుల ఒత్తిడి ఉంటుంది. 2-4 వారాల్లో
ప్రశాంతమైనటువంటి ఉద్యోగ జీవనం ఉంటుంది. తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణకి లాభదాయకమైన స్థితి. తీర్థయాత్ర సేవన, విదేశీయానం, వాహన యోగం, వివాహ యోగం, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, కుటుంబ సౌఖ్యం, సోదరులతో మైత్రి, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాలు సమస్య పేరు అదృష్ట యోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ వినవచ్చు, శుభవార్త వినవచ్చు. చాలా మంచి వ్యక్తులతో పరిచయాలు కూడా ఉన్నాయి. వ్యాపార భాగస్వామ్యం మంచి లాభాలు ఉన్నాయి. ఆనందకర శుభయోగాలు కనబడుతున్నాయి. బట్ నెగిటివ్ ఫలితాలు ఏం లేవు కనుక కాస్త మీరు భగవద్ ధ్యానం ఎక్కువగా చేసుకుంటూ, సామాన్య ఫలితాలు ఉన్నప్పుడు వినాయకుడి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల మంచి ప్రశాంతత ఉంటుంది. అలాగే భగవద్గీత శ్లోకం ప్రతిరోజు నేను చెప్పేటువంటి విషయం, భగవద్గీత శ్లోకం మీ పాటి కనీసం ఒక 10 మంది అయినా నేను చెప్తున్నట్టుగా భగవద్గీత శ్లోకాలు పారాయణం చేస్తున్నారా? మీరు అలా పారాయణం చేయగలిగితే మీకు కాదు అనేటువంటి పని లేదు. ప్రతి పనిలో మీరు విజయం సాధిస్తారు. ఇది నిజం, ఇది మాత్రమే నిజం. ఒక్కసారి మీరు భగవద్గీత చదవడం ప్రారంభం చేయండి. మీ సమస్యకి అనుబంధంగా చదవండి భగవద్గీతని. అంటే మీ సమస్యని అల్లుకుంటూ భగవద్గీత చదవండి. ఆ భగవద్గీతలో మీ సమస్య పరిష్కారం వస్తుంది. ఇది నిజం. తప్పకుండా ప్రయత్నాన్ని చేయండి. ఈ రాశి వారికి ఈ మాసం, ప్రతి మాసం కూడా అష్టైశ్వర్యాది ఆనంద సిద్ధి పొందాలని కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.